ఏంది కింద ఏదో వీడియో వచ్చింది, వీడియో ఒకసారి వేయండి, అదేందో ఉంది. ఆడియో లేదా ఇది? పాపం వాళ్ళు మంచి వీడియోలు కూడా చేశారు అజిత్ గారు, ఫ్రాంక్ వీడియోలు అనుకుంటా. పాపం మంచి జంట, అనవసరంగా ఏసీబీ వాళ్ళిద్దరిని విడగొట్టినట్టున్నారు. ఏమి కరమండి బాబు. ఇలా చాలా మందిని విడగొట్టారు వంశీ గారు గత గవర్నమెంట్ లో. మనం అక్కడ శాంతి మదన్ కూడా కరెక్టే మీరు చెప్పింది, వాళ్ళు విడిపోయారు. ఇవన్నీ వాళ్ళు కూడా వీడియోలు చేసుకున్నారు కదా, వాళ్ళు కూడా వీడియోలు చేసుకున్నారు. వాళ్ళు బీచ్ ఒట్టినే చేశారు, వీళ్ళు కూడా ఎక్కడో మొత్తానికి ఆ గోవాలోనో బీచ్ ఒట్టినో చేసుకున్నట్టున్నారు. సరేనండి, ఇప్పుడు ఫైనల్గా ఏంటి మీ అభిప్రాయం ఏంటి అజిత్ గారు? ఇప్పుడు అసలు కేసు ఎటు నుంచి ఎటు పోతుంది, ఎటు పోబోతుంది? ఒకటి వంశీ గారు, అంటే ఇంకా గత ఎవరైతే శాసించారో, వ్యవస్థలను ఎవరైతే శాసించారో ఉన్నతాధికారులు, ఇంకా 2-3 ఐఏఎస్ల పేర్లు వాళ్ళతో కూడా పనులు చేయించారు. వాళ్ళని కూడా అని చెప్పి 2 ఐఏఎస్లు చాలా సీనియర్స్ వంశీ గారు, వాళ్ళు రిటైర్ అయ్యి ప్రవీణ్ ప్రకాష్ గారు, రజిత్ భార్గవ్ గారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఇతను. సరే, ఇంకా కూడా అందరిని ఎవరిని వదిలిపెట్టలేదు, అందరిని రోడ్డు మీద వేసేసాడు. అవును వంశీ గారు. అయితే ఇంకా కూడా ఇటు అంటే పోలీసులను ఉపయోగించుకొని రాజేంద్రనాథ్ రెడ్డి గారు, లేదా ఇటు ధనంజయ రెడ్డి గారు, ఇలా ఇంకా కూడా మొత్తం వాళ్ళదే నడుస్తోంది. నడవడం అంటే గత అక్రమాలకు సంబంధించి ఏ అక్రమాలు అయితే పాల్పడ్డారు, ముఖ్యంగా భూమి వంశీ గారు, మిగిలిన అక్రమాలు తీసేసేయండి. అదేలేండి, ఇప్పుడు అదే కదా అనేది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేన పార్టీ శ్రేణులు కానీ ఇప్పటికీ వాళ్లే ఉన్నారు, వాళ్లే నడుపుతున్నారు, వాళ్ళదే చాలా వరకు ఉంది సిస్టంలో అని చెప్పని వాళ్ళ బాధ కూడా అదే కదా. ఎస్ వంశీ గారు, ఇక్కడ ఇంకొక చిన్న విషయం వంశీ గారు, భూమి అనేది పెరగదు వంశీ గారు. అది ఏమన్నా భూమిని పెంచలేము, డబ్బుల్ని పెంచగలము, ఇంకా దేన్నైనా సంపదను పెంచగలం, కానీ అలాంటి భూమి మొత్తం కూడా ఇలాంటి పనులు చేసి ఒక 5 చేతికో 10 మంది చేతికో వస్తే అది అసలు ఆ వ్యవస్థ ఎలా డెమోక్రసీకే ముప్పు కదా వంశీ గారు. ఎస్ అండి, అవును. లేదండి, ఈ విషయంలో అయితే చాలా దుర్మార్గం. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా సీరియస్గా జరపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ ఏంటి మరి కంప్లైంట్ ఇస్తానంటున్నాడా తన మీద వచ్చినటువంటి వీటి మీద? అసలు నన్ను జైల్లో వేసేస్తారు అంటే తనకి నమ్మకం ఉండట్లేదు వంశీ గారు. అంటే ప్రభుత్వం మారింది అననే, మారితే మాత్రం ప్రభుత్వం మారినంత మాత్రాన నాకేదో నేను వెళ్ళి కంప్లైంట్ చేసినా నాకు న్యాయం జరుగుతుందని తెలియదు కాదు, న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇంకా సేమ్ అలానే కొనసాగుతోంది కాబట్టి నాకేదన్నా జరిగితే మాత్రం పలానా వాళ్ళది బాధ్యత, ఇక అంతకంటే నేనేం చేయలేను, నేను బలిపశువు అయ్యాను, నేను నాశనం అయ్యాను అని అనేది శ్రీకాంత్ వర్షన్ వంశీ గారు.